పుట్ల విజయ్ కుమారి. వహత్యంబ స్తంభేరమ వహత్యంబ స్తంభేరమ వహత్యంబ స్తంభేరమ ధనుజ కుంభ ప్రకృతిభిః ధనుజ కుంభ ప్రకృతిభిః ధనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిః సమారబ్ధాం ముక్తామణిభిః సమారబ్ధాం ముక్తామణిభిః అమలాం హారలతికాం అమలాం హారలతికాం అమలాం హారలతికాం కుచాభోగో బింబాధర కుచాభోగో బింబాధర కుచాభోగో బింబాధర రుచిభిరంతస్య బలితాం రుచిభిరంతస్య బలితాం రుచిభిరంతస్య బలితాం ప్రతాపౌవ్యామిశ్ర్యాం ప్రతాపౌవ్యామిశ్రాం ప్రతాపౌవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతే పురదమయుతుః కీర్తిమివతే పురదమయుతుః కీర్తిమివతే. ధన్యవాదాలు గురువుగారు. ఉత్తమం అండి. ఇప్పుడు ఈ శ్లోకంలో ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం మధ్య మధ్యలో ఇక్కడ ఆపుకోవడానికి బిందువులు ఇచ్చారు. ఆ బిందువులు సక్రమంగా లేవు, అవి మనం అర్థవంతంగా లేదు. వహత్యంబ స్తంభే అంటే స్తంభేరమ అనే పదం వచ్చేసి స్తంభేరమ. స్తంభేరమ అంటే ఏనుగు అని అర్థం. తెలుగులో మనం చెప్పేటప్పుడు ఏ అని ఆపి తర్వాత నుగు అనం కదా. సంస్కృతంలో అయినా అంతే కదా. మరి స్తంభేరమ అనాల్సి ఉంటే స్తంభే దగ్గర ఆపకూడదు కదా. అందుకని వహత్యంబ అక్కడైనా ఆపాలి, లేదా వహత్యంబ స్తంభేరమ అక్కడైనా ఆపుకోవాలి. లేదు మనం చదువుకునేటప్పుడు వహత్యంబ స్తంభేరమదనుజ కుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబాధర రుచిభిరంతస్య బలితాం ప్రతాపౌవ్యామిశ్రాం పురదమయితుః కీర్తిమివతే. ఈ శ్లోకంలో ప్రతాపౌవ్యామిశ్రాం అన్న చోట మాత్రం సరిగా ఉంది బిందువు. ఇంకా మిగతా పై మూడిట్లో కుచాభోగో బింబాధర అక్కడ ఆపాలి, బింబా దగ్గర ఆపడానికి లేదు. అలాగే సమారబ్ధాం ముక్త అక్కడ ఆపడానికి లేదు. ముక్తామణిభిః అక్కడ ఆపాలి. కాబట్టి ఆ విధమైనటువంటి గుర్తులు మీరు శ్లోకంలో పెట్టుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. స్వామివారు శంకరాచార్య స్వామివారు మనకి ఈ శ్లోకం అమ్మవారి యొక్క కుచమండల వైభవం గురించి చెప్తూ ఉన్నారు. అవి అమృతానికి నిధులు కాబట్టే ఆ వినాయకుడు కుమారస్వామి ఆ అమృతాన్ని తాగి వాళ్ళు ఇంకా పిల్లలుగానే మిగిలిపోయారు, కానీ పెద్దవాళ్ళు అయ్యి వివాహాలు చేసుకునేటువంటి స్థితిలోకి రాలేదు. అవిదిత వధూసంగరహితవు అమ్మాయిల యొక్క స్పర్శ అంటే ఏమిటో తెలియకుండా వాళ్ళు ఇంకా పిల్లలుగానే ఉండిపోయారు అమ్మవారి దగ్గర. కారణం ఆ అమృతపానం కోసం అని చెప్పి ఈరోజు ఆ కుచమండలం పైన వాలి ఉన్నటువంటి ముత్యాల హారాల యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉన్నారు.
అంబ, ఓ జగదంబ, ఓ జగన్మాత, స్తంభేరనుజ స్తంభేరమ ధనుజ కుంభ ప్రకృతిభి. స్తంభేరమ ధనుజ, గజాసురుడు. ధనుజ అంటే అసురుడు, రాక్షసుడు. స్తంభేరమ అంటే ఏనుగు, ఏనుగు అంటే గజము. గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని యొక్క కుంభ ప్రకృతిభి, ఆ కుంభస్థలంలో పుట్టినటువంటి ముక్తామణిభి, ముత్యాల మణుల చేత, ఆ ముత్యాలనే మణుల చేత సమారబ్ధాం చక్కగా అమర్చబడినటువంటి అమలాం, ముత్యాలకు ఉండాల్సిన దోషాలేవీ లేకుండా స్వచ్ఛమైనటువంటి ముత్యాలైనటువంటి వాటితో చేసిన హారలతికాం. హారాలు అనేటువంటి, హారము అనేటువంటి ఒక లత తీగ నీ కుచమండలం పైన అలంకరించబడి ఉంది, నీవు అలంకారం చేసుకొని ఉన్నావు. అయితే అది అందులో బింబాధర, నీ బింబ అధర, దొండపండు లాంటి ఎర్రనైనటువంటి నీ అధరం యొక్క, నీ కింది పెదవు యొక్క రుచిభి, కాంతుల చేత అంతఃశబలితాం, అవి చిత్రవర్ణములుగా మారి ఉన్నాయి ఆ ముత్యాలు. పురదమయతు, త్రిపురాసురులను సంహరించినటువంటి ఆ మహాదేవుని యొక్క ప్రతాపౌ వ్యామిశ్రాం, ప్రతాపంతో కూడుకొని ఉన్నటువంటి కీర్తిమివతే, ఆ కీర్తిం ఇవ, ఆ శంకరుని యొక్క కీర్తిని నీవు ధరించినట్లుగా వహతి, ధరిస్తూ ఉన్నావు. ఎంత చక్కటి వర్ణన చేస్తున్నారు చూడండి స్వామివారు. ఇక్కడ వర్ణిస్తున్నది ముత్యాల హారాన్ని, అమ్మవారు ధరించిన ముత్యాల హారం. ఆ ముత్యాలు ఎక్కడి నుంచి వచ్చాయండి నీకు? ముత్యాలంటే సముద్ర గర్భంలో పుడతాయి, వెదురు కర్రల్లో పుడతాయి, ఏనుగుల యొక్క కుంభస్థలంలో పుడతాయి. ఇవన్నీ మనం గతంలో కూడా చెప్పుకున్నాం, వెదురు కర్రల్లో పుట్టినటువంటి ముత్యాల గురించి. ఇప్పుడు ఏనుగు యొక్క కుంభస్థలం, కుంభస్థలం అంటే తల భాగం, అక్కడ ముత్యాలు ఉంటాయట. మరి మహాదేవుడు శంకరుడు గజాసురుణ్ణి సంహరించాడు కదా. గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు, ఆ రాక్షసుడిని సంహరించాడు. అతడి కుంభస్థలాన్ని పగలగొట్టి ఆ కుంభస్థలంలో ఉన్నటువంటి ముత్యాలను తీసుకొని వచ్చాడు. అమ్మవారు ఆ ముత్యాలన్నిటినీ ఒక దండగా చేసుకొని మెడలో వేసుకొని ఉంది. పురదమయితు, ఆ శంకరుని యొక్క విజయాన్ని లోకానికి చాటడం కోసం ఆవిడ ఆ ముత్యాలను మెడలో వేసుకుంది. అలాంటి లోక కంటకుడైనటువంటి గొప్ప రాక్షసుడిని సంహరించాడండి మావారు. అందరూ ప్రశాంతంగా నిద్రపోండి, ఆనందంగా పండగ చేసుకోండి ఇంట్లో అని కదా అమ్మవారు ధరించింది. బాగుంది. ముత్యాలకి రెండు రకాల దోషాలు ఉంటాయి. మలము అనేటువంటి ఒక దోషము, త్రాసము అనేటువంటి ఒక దోషము. ఈ మలము త్రాసం అనేటువంటి దోషాలు లేనటువంటి ముత్యాలట అవి. అమ్మవారు ధరించినటువంటిది ఏమిటి అని అంటే, ఆ గజాసురుని కుంభస్థలంలో పుట్టినటువంటి ముక్తామణిభి, ముక్తామణుల చేత సమారబ్ధాం, కూర్చబడినటువంటి అమలాం, అత్యంత స్వచ్ఛమైన, ముత్యాలకు ఉండాల్సిన దోషాలేవీ లేనటువంటి హారలతికాం, ఆ ముత్యాల మణిహారాల లతలని అమ్మవారు ధరించింది. అంతవరకు బాగానే ఉంది. కుచాభోగ బింబాధర, ఆ అమ్మవారి
ఆ, పరిపూర్ణత కలిగినటువంటి ఆ స్తనమండలం అని అంటే ఆ ఎత్తైనటువంటి సువిశాలమైనటువంటి హృదయ భాగము. ఆ హృదయ భాగము ఎత్తుగా ఉండటము, విశాలంగా ఉండటం వల్ల ఏమైందంటే ఆమె మెడలో వేసుకున్నటువంటి హారము కాస్త ఆ ఎత్తైనటువంటి ఆ స్తన భాగం పైకి రావడం వల్ల అమ్మవారి యొక్క క్రింది పెదవి యొక్క నీడ ఆ ముత్యాల పైన పడుతుంది. అమ్మవారి ఆ కింది పెదవి ఉంది చూసారా, బింబాధర రుచిభి, దొండపండు లాంటి ఆ అధర, ఆ అమ్మవారి క్రింది పెదవి యొక్క కాంతులు వచ్చి ఈ ముత్యాల మీద పడినప్పుడు ముత్యాలు తెల్లగా ఉంటాయి, దొండపండు ఎర్రగా ఉంటుంది. అలాంటి దొండపండు లాంటి ఎర్రైన అమ్మవారి పెదవి యొక్క నీడలు, కాంతులు ఈ తెల్లటి ముత్యాల మీద పడడం వల్ల శబలితాం, అక్కడ ఒక విచిత్రమైనటువంటి వర్ణం ఏర్పడింది. అవేమో తెల్లగా ఉంటాయి, ఇదేమో ఎర్రగా ఉంటుంది. ఈ ఎర్రటి రంగు అక్కడ ప్రతిఫలిస్తుంది. అలా ఉండటం అనేది ఎలా ఉందంటే శివుని యొక్క ప్రతాపాన్ని, శివుడి యొక్క కీర్తిని రెండింటిని కలిపి అమ్మవారు దండగా చేసుకొని మెడలో వేసుకుంది అన్నట్టుంది. ప్రతాపం, ప్రతాపౌ వ్యామిశ్రాం, ప్రతాపం అనేది ఎర్రగా ఉంటుంది. ప్రతాపం యొక్క రంగు ఎరుపు, కీర్తి యొక్క రంగు తెలుపు. పురదమయితు ప్రతాపౌ వ్యామిశ్రాం కీర్తిం, పురదమయితు త్రిపురాసురులను సంహరించినటువంటి శంకరుని యొక్క ప్రతాపమును, కీర్తిని మెడలో ధరించినట్లు ఎర్రదనము, తెల్లదనము రెండూ కలిసి ఉన్నాయి అందులో. భర్త ఏవైనా విజయాలను సాధిస్తే భార్యకి చాలా సంతోషంగా ఉంటుంది. అవి అందరికి కనపడేలా ఇలా ఏర్పాటు చేసి అందరూ వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారో లేదో అని మరీ చూసుకుంటూ ఉంటుంది. భర్త పట్ల ఉండేటువంటి ఆ ప్రేమ అనేది అలాంటి పతివ్రతలకి అలాంటి అందాన్ని ఇస్తాయి, అలాంటి సౌందర్యాన్ని ఇస్తాయి, అలాంటి గొప్పతనాన్ని ఇస్తాయి. భర్తని మిన్నగా లోకానికి చూపడంలో భార్య యొక్క శ్రేష్టత్వం ఉంది. అది ఇక్కడ మా వారు ఇలా గజాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించి లోకానికి మేలు చేశాడనేటువంటి విషయాన్ని తెలపడం కోసమా అన్నట్టుగా శివుని యొక్క ప్రతాపాన్ని, ఆయన యొక్క కీర్తిని కలిపి అమ్మవారు తన మెడలో ధరించి ఉన్నది అని స్వామివారు వర్ణించడం ఎంత శ్రేష్టంగా ఉన్నదండి. ఈ సౌందర్య లహరి మొత్తం కూడా అమ్మ యొక్క అమ్మదనము, మాతృత్వం ఎంత శ్రేష్టమైనది. ఆవిడ ఎందుకు జగదంబ అయింది అంటే మనం అనుకుంటాం ఆవిడ ఆయనకి ఆమెకి ఎంతమంది అండి పిల్లలంటే వినాయకుడు, కుమారస్వామి ఇద్దరే పిల్లలండి అని చెప్తాం. ఇద్దరు పిల్లలు కాదు, మనందరం ఆమె పిల్లలమే. ఈ సృష్టి మొత్తం ఆవిడ జగదంబ, ఆవిడ జగత్తుకే అంబ, ఆవిడ విశ్వమాత, లోకజనని, జగజ్జనని. అయితే వాళ్ళిద్దరికే పిల్లలు, వాళ్ళిద్దరికే తల్లి ఎలా అవుతుంది? మనందరికీ తల్లే. కాబట్టి ఆమె యొక్క చెవు గురించి, ఆమె యొక్క ముక్కు గురించి, ఆమె యొక్క కనుబొమ్మల గురించి, ఇలా ఒక్కొక్క అవయవం యొక్క శ్రేష్టత్వం మనకు అర్థమైతే ఆమెను దర్శించుకోవడానికి, ఆమె ఎదురుగా నిలబడే ఆమె మూర్తిని చూసినప్పుడు అబ్బా ఇంత శ్రేష్టమైనది కదా, ఇంత శ్రేష్టమైనటువంటి అమ్మవారిని నేను దర్శనం చేసుకుంటున్నాను కదా అని మనస్సు పులకించిపోయి ఇంకా జీవితంలో ఇంతకన్నా నాకేం కావాలి తల్లి, నాకేం అవసరం లేదమ్మా, నీ గొప్ప దర్శనం కలిగింది తల్లి, అది చాలు. అమ్మవారు ఎదురుగా నిలబడ్డప్పుడు కళ్ళు మూసుకుంటారట్రా ఎవరైనా? దేవాలయానికి ఉపవాసం ఉండి ఏమీ తినకూడదు, ఏమీ తాగకూడదు అని చెప్పి
బస్సులో వెళ్ళకూడదండి, కొండకు నడిచి వెళ్ళాలి అని చెప్పి నడిచెక్కి, అమ్మ ఇంత పవిత్రమైనటువంటి కొండను మనం చెప్పులు వేసుకొని ఎక్కుతామని చెప్పులు కూడా లేకుండా కొండెక్కి ఇన్ని కష్టాలు పడి ఆ క్యూలో నిలబడుకొని వాళ్ళు ముందుకు వెనక్కి తోస్తూ ఉంటే నానా అవస్థలు పడి నిలబడలేక నడుములు నొచ్చి కాళ్ళు నొచ్చి అయినా సరే లెక్కేసుకోకుండా అమ్మవారిని స్మరించుకుంటూ ఆ శ్లోకాలు ఈ స్తోత్రాలు చదువుకుంటూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోరా బాబు అని ఎదురుగా నిలబెడితే కళ్ళు మూసుకుంటారట్రా. కళ్ళు తెరుచుకొని 1కి 10 కళ్ళను తెచ్చుకొని చూడాల్సినటువంటి సమయం అది. కాబట్టి మనం నిలబడే అమ్మవారి ఎదురుగా నిలబడేటువంటి అరక్షణంలో 1/2 నిమిషం 30 సెకండ్లు నిలబడితే ఎక్కువ. మనం ఆ 30 సెకండ్లు కళ్ళని పెద్దవిగా చేసుకొని పాదాల దగ్గర మొదలుపెట్టి అలా పైకి దర్శనం చేసుకోవాలి అమ్మవారిని. ఏ స్వామిని చూసినా కూడా అట్లాగే చూడాలి. ముందు పాదములను దర్శనం చేసుకోండి. అసలు అంతకంటే ముందు మీరు ఎప్పుడైతే ఈ ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి గరుడాళ్వారిని దర్శనం చేసుకున్నారో, వైష్ణవాలయాల్లో అయితే అట్లాగే ఉంటుంది. గరుడాళ్వారో హనుమంతుడో ఉంటాడు ధ్వజస్తంభం దగ్గర. ఆయన్ని దర్శనం చేసుకొని, అయ్యా నీ స్వామి దర్శనాన్ని చేసుకోవడానికి నాకు అనుమతి ఇవ్వు, ఆయన అనుగ్రహం కలిగేలా నువ్వు నన్ను అనుగ్రహించు అని ఈయనకు మనం నివేదన చేసి ఒక్కసారి ఆ గరుత్మంతుని శిఖరం ఆ గుడి పై భాగాన్ని చూసామంటే అక్కడ పెద్ద అద్దం ఉంటుంది, దర్పణం ఉంటుంది. ఆ దర్పణంలో చూస్తే మనకి స్వామి కనిపిస్తాడు. ముందు ఆ దర్పణంలో దర్శనం చేసుకోవాలి స్వామిని. గుర్తుపెట్టుకోండి, ఏ వైష్ణవాలయంలోనైనా చూడండి మీరు, ఆ గరుడాళ్వారు ఎక్కడ ఉంటారో ఆ గరుడాళ్వారి పైన అద్దం పెట్టి ఉంటారు. స్వామిని నేరుగా చూడలేము, మనం చూడకూడదు. కాబట్టి ఆ మూర్తిని ముందు ఈ దర్పణంలో దర్శనం చేసుకొని అప్పుడు మనం అక్కడి నుంచి తలదిప్పి ఎదురుగా ఉన్నటువంటి మూల విరాట్ యొక్క పాదాలను చూసుకుంటూ ఇంకా ముందుకెళ్తే జయ విజయులు ఉంటారు, వాళ్ళ యొక్క పాదాలకి నమస్కారం చేసుకొని వాళ్ళ అనుమతి తీసుకొని స్వామి దర్శనం చేసుకోవాలి. లోపలికి వెళ్ళి వీళ్ళ అనుమతి లేకుండా సనక సనందనాదులనే ఆపడేశారు. ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగాహ. వాళ్ళు ఈ జయ విజయులు చేతుల్లో కర్రలు ఉంటాయి. వరవేత్రం, అది వేత్రం అంటే కర్ర. పెద్ద పెద్ద మహర్షులు దేవతలు అందరూ వచ్చారు. శ్రీ మహావిష్ణువుని నిద్ర లేపడానికి సుప్రభాతం పాడడానికి వచ్చామేమే, కర్రలు అడ్డు పెట్టారు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదని. వరవేత్ర హతోత్తమాంగాహ. ఈ జయ విజయుల చేతుల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి కర్రలు అడ్డు పెట్టగా ఆగిపోయినటువంటి దేవతలు మహర్షులందరూ ద్వారే వసంతి, నీ ద్వారం దగ్గర పడిగాపులు కాస్తున్నారయ్యా, తవ సుప్రభాతం అంటూ మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో వినిపిస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ మనం దర్శించుకుంటూ వాళ్ళందరి యొక్క అనుమతులు తీసుకుంటూ లోపలికి వెళ్ళి పాదాల దగ్గర నుంచి అలా ఎంత శ్రేష్టమైనటువంటి దర్శనం చేసుకుంటున్నాను. నేను ఇంత స్వామిని చూస్తున్నాను, కొండంత స్వామిని నేను చూస్తున్నాను, కొండంత అమ్మవారిని నేను చూస్తున్నాను అనే భావనతో దర్శనం చేసుకోవాలి. కానీ ఆ కనిపించినటువంటి ఆ 30 సెకండ్లలో మనం 20 సెకండ్లు కళ్ళు మూసుకొని మిగిలిన 10 సెకండ్లలో అబ్బాయికి చదువు కావాలి, అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మా ఉద్యోగం రావాలి, మా ఆయన ఇల్లు కట్టాలి, ఇవన్నీ ఎరుకపరచాల్సిన అవసరం లేదు అమ్మవారికి. ఆమెకు తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని. పైగా నీకేమైనా కోరికలుంటే సాధన చేసుకో. సాధన, ఈ శ్లోకం 1000 సార్లు చదువుకుంటే నీకు ఇది తీరుతుంది అన్నప్పుడు 1000 సార్లు నువ్వు చదువుకోగలగాలి ఆ శ్లోకాన్ని. అటువంటి సాధన చేసుకొని మనం అమ్మవారిని అప్పుడు కోరిక కోరుకో. అది నీవు ఊహించకుండానే నీకు అలాంటి ఫలితం అనేది వస్తుంది. ఈ శ్లోకము అంత శ్రేష్టమైనటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకాన్ని 45 రోజులు చక్కగా ప్రతిరోజు 108 సార్లు, రోజుకు 108 సార్లు 45 రోజులు ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేసుకోవడం ద్వారా అలా చేసుకున్నటువంటి వాళ్ళు మంచి కీర్తిని పొందుతారు. శ్రేష్టమైనటువంటి కీర్తి లభిస్తుంది వాళ్ళకి. పాల పరమాన్నము, తేనె నివేదనం చేయాలి. వహత్యంబ
स्तम्भेरमदनुजकुम्भप्रकृतिभिः समारब्धां मुक्तामणिभिरमलां हारलतिकां कुचाभोगो बिम्बाधर रुचिभिरन्तस्य बलितां प्रतापव्यामिश्र्यां पुरदमयितुः कीर्तिमिव ते. శ్రీమాత్రే నమః.